నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఈ వీడియో ఏంటంటే భార్య కాపురానికి రాకపోతే విడాకులే. దాంట్లో సిరీస్లో భాగం ఏంటంటే చాలామంది కామెంట్లు చెప్తున్నారు. రమేష్ గారు నేనేమంటే, సార్ సార్ భర్త వివాహం చేసుకుని 6 నెలలు ఉండి ఎవరికి చెప్పకుండా విదేశాలకు వెళ్ళి అక్కడ ఎవరికి తెలియకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ తర్వాత అత్తమామ ఈ అమ్మాయితో 1 నెల 2 నెలల ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు దాదాపు 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు అమ్మాయి ఏమి చేయలేదు, ఏం చేయాలి, పిల్లలు లేరు. అమ్మాయి తండ్రి గారు కాలం చేసినట్టు ఇప్పుడు అమ్మాయి విడాకులు తీసుకోవచ్చో దయచేసి తెలియదు. ఇది ఒక అమ్మాయి పెట్టినట్టుంది. ఎస్, ఖచ్చితంగా మీరు డైవర్స్ పొందే అవకాశం ఉంటుందమ్మా. అది విదేశాల్లో ఉన్నప్పటికి కూడా, విదేశాల్లో ఉండి ఇప్పటి వరకు రాలేదంట, 10 ఇయర్స్ అయిపోయిందంట. సో ఈ మహిళ పాపం బాధపడతా ఉంది అంటున్నారు. సో మీరు 10 ఇయర్స్ అయిపోయింది కాబట్టి మీరు ఇప్పటికైనా సరే డైవర్స్ పొంది మీ జీవితాన్ని మీరు కొనసాగించుకోండి. ఎందుకంటే విదేశాల్లో మ్యారేజ్ చేసుకున్నా కూడా 490 బైగామి కింద వస్తుంది, 497 కింద. కాకపోతే ఇప్పుడు దాన్ని మీరు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. అలాగా దాంతోపాటుగా మీరు డైవర్స్ పొందే అవకాశం ఉంటుందండి. డైవర్స్ పిటిషన్ వేసుకోండి. కేవలం అపాయింట్మెంట్ కోసం అయితే పైన నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ, నమస్తే.